ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా యూనియన్ సభ్యులు కదిలివచ్చారు. ఏకపక్షంగా స్టూడెంట్స్ యూనియన్ 25-24ని డిజాల్వ్ చేసి కొత్త ఎలక్షన్ కమిషన్ను నియమించడంతో ఆందోళన చేపట్టారు. దీంతో వీసీని కలవడానికి స్టూడెంట్స్ యూనియన్ ప్రయత్నాలు చేస్తుండగా గేట్లు మూసివేసి తాళాలు వేశారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ ప్రతిభ. ఇప్పటికే హెచ్సియు యూనివర్సిటీలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి కూడా ఇప్పటికే మనం అప్డేట్స్ తెలుసుకోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే యూనియన్కు సంబంధించి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం కావచ్చు, అందులో యూనియన్ సభ్యులు ఎవరైతే గతంలో ఉన్న యూనియన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించకుండా ఉండడం, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవడంతో పాటు ఇటు కలవడానికి వచ్చిన యూనియన్ సభ్యులు ఎవరైతే ఉంటారో వారిని కలవకుండా గేట్లు మూసివేయడం సరికాదంటూ కూడా ఆ యొక్క యూనియన్ సభ్యులు చెప్తున్నారు. కాసేపటి వరకు కూడా అక్కడ ఆ యొక్క ఏదైతే యూనియన్ గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ వద్ద కూడా వారు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కూడా కొంతవరకు ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వారు తమను సంప్రదించాలి, తమతో కలిసి మాట్లాడి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా కోరిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. అయినప్పటికీ కూడా యూనివర్సిటీ అధికారులలో ఎలాంటి చలనం కూడా లేకపోవడం కొంతవరకు బాధాకరణం. అయితే ఇటు సభ్యులు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఏదైతే రీసెంట్గా జరిగిన హెచ్సియు భూముల గొడవకు సంబంధించి కూడా ఆ యొక్క గొడవ వలనే ఈరోజు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది. తమను కనీసం సంప్రదించకుండా వారు సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఈ యొక్క యూనియన్కు సంబంధించి కూడా ఎలక్షన్స్ నోటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన వివరాలు కావచ్చు పూర్తి స్థాయిలో విడుదల చేయట్లేదు, తమకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇట్లాంటి చర్యలు చేపడుతున్నారు అంటూ కూడా ఈ యొక్క యూనియన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ప్రతిభ. రైట్ లిఖిత.